ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రామ్ గారు, ఆల్రెడీ మీరు కూడా చూసింటారు. ఇంటర్ అమ్మాయితో 9th క్లాస్ అబ్బాయి ప్రేమ, మళ్ళా ఒక బేబీకి కూడా బర్త్ ఇవ్వడం. నిజంగా అంటే ఇవి చెప్పాలన్నా చాలా బాధగా ఉందండి. బట్ ఒకరికి ఏమంటారు, నెక్స్ట్ ఇలా అవ్వకూడదనే మన ఇన్నర్ ఇలాంటివి అసలు నిజంగా తగ్గిపోవాలి అనేసి మామూలుగా అంటూ ఉంటారు. పేరెంట్స్ లోపమే ఎక్కువ ఉంటుంది, పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇలా అయ్యారు, రైట్? కానీ పేరెంట్స్ ఎంతవరకు పిల్లల్ని చూసుకుంటారు? వీళ్ళు చెప్పేటప్పుడు అరిచేటప్పుడు పిల్లలు ఓకే అంటారు, బయటికి పోయి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవరిది లోపము? పేరెంట్స్దా, లేకపోతే పిల్లల మైండ్ సెట్ ఇంత ఈ ఏజ్లో ఆడుకొని పాడుకుంటూ చదువుకోవాల్సిన వయసులో వీళ్ళకి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చి మనం చాలా మటుకు చూసామండి. 16 ఏళ్ళ కుర్రాడు 35 ఏళ్ళ ఆవిడతో, 28 ఏళ్ళ ఆవిడతో. అసలు పిల్లలకి ఎందుకండి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు ఈ డిజిటల్ రీచ్ అనేది చాలా తక్కువ ఉండాలి. లైక్ ఇప్పుడు చూడండి, జనరల్గా ఈ సెక్షువల్ కాంటెంట్కి కానివ్వండి, ఎక్స్ప్లిసిట్ కాంటెంట్కి ఎక్స్పోజర్ అనేది చాలా లేటర్ ఇన్ లైఫ్ వచ్చేది. లైక్ ఇంటర్కి వచ్చిన తర్వాతనో, డిగ్రీకి వచ్చిన తర్వాతనో, అలాంటి టైంలో మనకి ఏంటంటే ఈ సెక్షువల్ కాంటెంట్కి యాక్సెస్ అనేది వచ్చేది. కరెంట్ టైమ్స్లో బికాస్ ఆఫ్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా మన టేక్ ఎనీ ప్లాట్ఫామ్, రీచ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, రైట్? అన్ఫిల్టర్డ్ కాంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు పర్ఫెక్ట్గా ఒక 30 minutes మీరు రీల్స్ చూస్తూ ఉండండి, అందులో మెల్లమెల్లగా ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ సెక్షువల్ కాంటెంట్. మెల్లగా ఏంటంటే స్కిన్ షో చూపించే ఎక్కువ వస్తూ ఉంటుంది, అక్కడ స్క్రీన్ టైం ఎక్కువైందంటే అదే కంటెంట్ ఇంకా ఎక్కువ ఫీడ్స్లో వస్తూ ఉంటాయి మనకి. సో అలా ఏంటంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ అన్ఫిల్టర్డ్ కాంటెంట్ ఎక్కువైపోయేసరికి ఏంటంటే ఇన్అప్రోప్రియేట్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సెక్షువల్ కాంటెంట్కి రీచ్ ఎక్కువైపోయేసరికి చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలు ఇవన్నీ చూస్తూ వాళ్ళకి ఆ ఆత్రం ఏంటిది, ఎలా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేసి. సో అలా ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అబౌట్ సెక్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజికల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ ఏంటంటే ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ వచ్చేస్తున్నాయి. పిల్లలు కూడా అండి రెగ్యులర్గా వస్తుంటారు మన దగ్గరికి కొందరు, లైక్ కౌన్సిలింగ్ అలా వచ్చినప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ సెక్స్ అంటే ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు అడిగేస్తున్నారు సెక్స్ అంటే ఏంటి అంటే. ఇప్పుడు పిల్లలు ఎట్లా పుడతారు, అసలు ప్రైవేట్ మూమెంట్స్ ఎలా ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అడిగేస్తున్నారు, వాళ్ళకి ఎలా ఆన్సర్ చెప్పాలో తెలియదు, రైట్? సో అసలు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రీచ్ ఆఫ్ కాంటెంట్ ఎంత రిగరస్ ఉంది అనేసి. సో అలా ఏంటంటే ఆ రీచ్ ఆఫ్ కాంటెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మైండ్స్ అన్ని చాలా యంగ్ ఏజ్లో కరప్ట్ అయిపోతున్నాయి మనకి. రెండోది, ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇది ఒక ఆపోజిట్ జెండర్ తోని చేసేది అని అర్థమవుతుంది. అండ్ వాళ్ళకి ఆపోజిట్ జెండర్ యాక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే మోస్ట్లీ మనకి స్కూల్స్ లో, కాలేజెస్ లోనే యాక్సెస్, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆర్ సిమిలర్ ఏజ్ గ్రూప్ యాక్సెస్ ఉంటుంది మనకి. సో అలా యాక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దే స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. వాళ్ళు ఆ వీడియోస్ లో చూసి వాళ్ళు ఏవైతే చేస్తున్నారో, ఓకే ఇది ఇలా చేయాలి, ఇలా చేస్తే ప్లెజర్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది అనే ఒక నోషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే దే గెట్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. ఈ యాక్టివిటీస్లోకి వెళ్లకుండా ఆపడం పేరెంట్స్ బాధ్యత. అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్, ఇందాక మీరు అన్నట్టు కూడా పేరెంట్స్ ప్రతి దగ్గర ఉండలేరు కదా, పద్దాక పక్కనే నించొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండలేరు కదా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టెన్ థింగ్స్ మనము మన టోటల్ వ్యవస్థలో చేంజెస్ తెచ్చుకోవాలండి. లైక్ ది అప్బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్ లో కానివ్వండి, అదర్వైజ్ కూడా. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం, వీళ్ళు ఇట్లాంటి పనులు అసలు చెయ్యరు, వీళ్ళు వేరే వాళ్ళక కాదు, అసలు ప్యూర్ గోల్డ్, అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు చూడండి. మీకు ప్యూర్ గోల్డ్ అని మీరు అనుకుంటున్నారు, రోల్డ్ గోల్డ్ అని తర్వాత తెలుస్తుంది. సో బేసిక్ గా బయట వాళ్ళు చేసే పనులు వేరుంటాయి, ఇంట్లో చేసే పనులు వేరుంటాయి. ఎవ్వరు ఇంట్లో బయట ఒకేలాగా ఉంటారు, మీరు కూడా ఉండరండి, ఎవరు ఉండరు అసలు. 100%. సో ఇంట్లో బయట ఒక తీరు ఎవరు ఉండరు. అలాంటప్పుడు మన పిల్లలు మన ముందు ఎలాగున్నారో బయట కూడా అలాగే ఉంటారు అని అనుకోవడం అబ్సల్యూట్ ఫూలిష్నెస్ అది. సో మనం ఏంటంటే నిఘా పెట్టడం ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇంత మంచి అమ్మాయి, నా కూతురుని నేను అనుమానించకూడదు, నా కొడుకుని నేను అనుమానించొద్దు అని చెప్పి వాళ్ళ మీద నిఘా కూడా పెట్టారు. ఆ నిఘా లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి యాక్టివిటీస్కి వెళ్ళిపోవడానికి వాళ్ళకి ఈజీ యాక్సెస్ అది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ నిఘా అనేది కొంచెం టైటన్ చేసుకోవాలి వాళ్ళని. రెండోది,
కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తేవకూడదండి పిల్లలకి ఇంకా పేరెంట్స్కి మధ్యన ఆ Yes. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు. Hmm. మనం ఎలా ఉండాలి అని అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నేను ఓపెన్ గా మా ఫాదర్ని లేకపోతే ఓపెన్ గా మా మదర్ని అడగచ్చు నేను అనే యాక్సెస్ ఉండాలి వాళ్ళకి. ఖచ్చితంగా. ఆ యాక్సెస్ ఉందనుకోండి అప్పుడు అట్లీస్ట్ మనకి ఏంటంటే వాళ్ళు ఇలాంటి వాటికి ఏదన్నా కొంచెం దారి మల్లుతున్నారు అంటే మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడవచ్చు. లైక్ ఇది కరెక్ట్ కాదు నాన్న ఇది కరెక్ట్ అని చెప్పడానికి మనకు స్కోప్ ఉంటుంది. Hmm. పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా మాట్లాడంగానే అమ్మ సెక్స్ అంటే ఏంటి అని పిల్లలు అడగంగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు Yes, ఇదే వాయిస్. ఇదే వాయిస్ ఎగ్జాక్ట్లీ. భయపడిపోతాడు. ఇంకొకసారి ఆ టాపిక్ తీసుకొస్తాడంటే తీసుకురాడు. ఎక్కడ తీసుకొస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. ఎందుకంటే ఆ వచ్చింది ఆ ఏంటి ఇదేం తెలుసుకోవాలన్న ఇంక్విజిటివ్నెస్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. అవును. రైట్. నాకు ఆ కుతూహలం వచ్చిన తర్వాత నాకు ఇంట్లో దానికి ఆన్సర్ దొరకట్లేదు అని అంటే బయట నుంచి తెచ్చుకుంటాను నేను ఆన్సర్. సో బయట నుంచి నేను ఆన్సర్ తెచ్చుకునేటప్పుడు ఏంటి జనరల్గా వీటి గురించి ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఇలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. సో అలా ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనకి అర్థం కూడా కాదు వాళ్ళు డివియేట్ అవుతున్నారు అనేసి. అలా కాకుండా మీరు రెగ్యులర్గా కమ్యూనికేట్ కాండి. మీరు రెగ్యులర్గా అడగండి మీ స్కెడ్యూల్ ఏమవుతుంది, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఎందుకు వీళ్ళంటే ఇష్టము, నీ ఫ్రెండ్స్లో ఎవరంటే నీకు బాగా ఇష్టం, ఇలాంటి కమ్యూనికేషన్ ఆన్ డైలీ బేసిస్ చేస్తే మనం అట్లీస్ట్ గ్రహించగలుగుతాం వీళ్ళు ఏం చేస్తున్నారు. అట్లీస్ట్ టు అన్ ఎక్స్టెంట్ నాలెడ్జ్ వస్తుంది. అదర్వైజ్ మనకు అసలు అబ్సల్యూట్లీ నథింగ్. మొత్తం అంతా జరిగాక అప్పుడు తెలుస్తుంది మనకి అయ్యో ఇది అయింది అనేసి. సో అలా అవ్వకుండా ఉండాలంటే కమ్యూనికేషన్ మాత్రం ఖచ్చితంగా కట్ చేయకూడదు. దట్ ఈస్ ది అదర్ థింగ్ అండి. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇప్పటికీ కూడా చాలా మంది దీని ఒక టాబు లాగా చూస్తారు. ఏందనంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కిడ్స్కి. ఇప్పుడు చూడండి మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక 9th క్లాస్ అమ్మాయి ఇంటర్మీడియట్. 9th క్లాస్ ఇంటర్మీడియట్ అనేసరికి చాలా మంది ఏంటంటే ఈ టైంలో అసలు వాళ్ళతోటి అసలు పిల్లలతోటి సెక్స్ గురించి మాట్లాడాలి అంటేనే చాలా మంది వెనకాడతారు పేరెంట్స్. అది కాదండి, మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మాట్లాడక జరిగిన ఇన్సిడెంట్ ఏది చెప్పాలంటే మీరు 9th క్లాస్ ఇంటర్ దాకా వచ్చిన అమ్మాయిలు ఇంకా అబ్బాయితోటి మీరు అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు అని అంటే అది అబ్సల్యూట్లీ పేరెంట్స్ మిస్టేక్ చెప్పాలంటే. యాజ్ ఎ పేరెంట్స్ గా మేము ఇయ్యలేకపోతున్నాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదేనండి ఆ టాబు క్రియేట్ చేయదు అంటున్నాం. ఇప్పుడు సెక్స్ అనేసరికి ఏమవుతుందంటే చాలా మంది దాని ఒక నెగటివ్ దీని కింద తీసుకుంటారు. అలా కాకుండా అది ఒక ఫిజికల్ నీడ్, అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫ్యూచర్ లో ఇట్స్ నీడెడ్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో ఇప్పుడు దాన్ని ఎట్లా కరెక్ట్ గా చేయాలి, యునో వాట్ ఈస్ ది రైట్ పర్సన్, వాట్ ఈస్ ద రైట్ ఏజ్, ఇవన్నీ మీరు మాట్లాడలేదు అనుకోండి ఆబ్వియస్లీ ఏమవుతుంది అని అంటే ఇలా మిస్గైడ్ అయిపోతా ఉంటారు అనమాట. సో మీరు పచ్చిగా చెప్పాల్సిన అవసరం లేదు. సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ లో అసలు ఈ అంశంని ఎలా మాట్లాడాలి, ఒకవేళ మీరు మాట్లాడలేకపోతున్నారంటే దే కెన్ టేక్ అసిస్టెన్స్. కొందరు ఏంటంటే వాళ్ళు పిల్లలతో డైరెక్ట్గా మేము మాట్లాడలేకపోతామండి అలా ఎలా మాట్లాడతామని అంటారు. మీరు మాట్లాడకపోయినా అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే అలా మాట్లాడే చనువు ఉందో, లైక్ ఒక్కొక్కసారి పిన్నితో చనువు ఉంటుంది, అత్తలతో ఉంటుంది, చనువు ఉంటుంది, సో వాళ్ళు మాట్లాడచ్చు, రైట్? సో అలా ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవచ్చు. లేదు ఫ్యామిలీలో అలాంటి స్కోప్ లేదు అని అంటే కనుక అట్లీస్ట్ బయట యూనో కౌన్సిలర్స్ ఉంటారు, దే కెన్ టేక్ దేర్ హెల్ప్ ఆల్సో, రైట్? సో అలా ఏంటంటే వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ ఒక బాక్స్ పెట్టి ఈ బాక్స్ నేను బయటకు వెళ్తున్నాను, ఒక గంట బయటకు వెళ్తున్నాను, ఈ బాక్స్ ఓపెన్ చేయకండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు. ఈ బాక్స్ ఓపెన్ చేయకండి అని చెప్తే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు అందులో ఏముంది అనేసి. ఎందుకంటే అది క్రియేట్, ఆ ఎంతూజియాజం క్రియేట్ అవుతుంది. నువ్వు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో నాగుపాము ఉంది బయటకు వచ్చి కరుస్తుంది అని అన్నాను అనుకోండి, తీయరు. సో అది ఓపెన్ చేయకు అని ఆగిపోవడం వేరు, అది చేస్తే ఏమవుతుంది అనే ఇంప్లికేషన్ నేను చెప్పాను అనుకోండి, చేయకుండా ఉంటారు. అలాగే అసలు రైట్ ఏజ్ ఏంటిది, ఆ ఏజ్ కంటే ముందు మనం సెక్స్లో పాల్గొంటే ఏమవుతుంది, వాట్ ఆర్ ది నెగటివ్ కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ కనుక మీరు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి ఆగుతారు వాళ్ళు. అది కాకుండా అసలు సెక్స్ అనగానే అమ్మో అని ఇట్లా చెవులు మూసుకోవడము, నోరు అలా చేస్తేనే ప్రాబ్లం అండి. మీరు ఏం చేస్తున్నారంటే ఆ ఎంతూజియాజం క్రియేట్ చేస్తున్నారు అక్కడ మీకు తెలియకుండా. సో పిల్లలకి మీరు అట్లాంటివన్నీ అలా ఎంతూజియాజం క్రియేట్ చేసినప్పుడే వాళ్ళు ఏంటంటే ఇంకా దాని వైపు అదేంటిది తెలుసుకోవాలనే ఆత్రం ఎక్కువైపోతుంది వాళ్ళకి. అలా అయినప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అవుతూ ఉంటాయి అనమాట. సో పేరెంట్స్ కనుక
కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి, కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ ఎడ్యుకేషన్ ఎందుకంటున్నానంటే వెరీ యంగ్ ఉంటారు, 3rd క్లాస్ 4th క్లాస్, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అది కూడా సెక్స్ ఎడ్యుకేషన్ ఒక పార్ట్ యాక్చువల్గా. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఎవరికి మనకి యాక్సెస్ ఉంటుంది, సో ఎక్సెప్షన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఆ వయసులో చెప్పాల్సినవి. మెల్లగా 5th క్లాస్ 6th క్లాస్ వస్తుంటారు చూడండి, ఆ టైంలో ఇంకా స్లోగా ఏంటంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సెక్స్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేసి. ఎందుకంటే కరెంట్ టైమ్స్లో 5th 6th క్లాస్కే వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఆన్ సెక్స్ వచ్చేస్తుంది పిల్లలకి. ఇప్పుడున్న ఈ డిజిటల్ యాక్సెస్ వల్ల 5th 6th క్లాస్కే 5th 6th క్లాస్లో నాకు తెలిసి లైక్ మన జనరేషన్లో వివర్ లైక్ అబ్సల్యూట్ ఇలిటరేట్స్. నిజంగా సో అలాంటిది ఈ టైంలో వాళ్ళకి 5th 6th క్లాస్కి మొత్తం అంతా తెలిసిపోతుంది కాబట్టి ఆ టైంలోనే మనం ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేయడం ఇంపార్టెంట్. ఇది చెయ్యకు అని చెప్పడం కాదు, చేస్తే ఏమవుతుంది అని చెప్పడం ఇంపార్టెంట్. సూపర్, కరెక్ట్ గా చెప్పారు. నిజంగా అనుకుంటాం కదండి చాలా మంది పేరెంట్స్, మేము ఎంత బాగా చూసుకున్నా అంటే కొన్ని మిస్టేక్స్ మనకు తెలియకుండానే ఉంటాయి. ఇప్పుడు రామ్ గారు చక్కగా చెప్పారు, సో దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.